హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శౌర్యస్ కిచెన్. ఈరోజు సంక్రాంతి స్పెషల్ అరిసెల రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చిన్న చిన్న టిప్స్తో మంచి క్రిస్పీగా పర్ఫెక్ట్ అరిసెలు ఎలా చేయాలో చూడాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మన శౌర్యస్ కిచెన్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ముందుగా 2 కేజీల రేషన్ బియ్యాన్ని 2 రోజుల పాటు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టిన బియ్యాన్ని 5 లేక 6 గంటలకు ఒకసారి 1-2 సార్లు శుభ్రంగా కడుక్కుని మనం అరిసెలు వండుకునే ముందు ఈ నీటిని శుభ్రంగా తీసేసి మెత్తగా ఈ బియ్యాన్ని ఆడించుకోవాలి. ఆడించుకున్న బియ్యం పిండిని మెత్తని జల్లెడతో శుభ్రంగా జల్లించుకుని ఆ పిండి తడి ఆరిపోకుండా చేత్తో ఇలా ఒత్తుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత పాకం కోసం 1/2 కేజీ కుంది బెల్లాన్ని, మరొక 1/2 కేజీ అచ్చు బెల్లాన్ని చిన్న ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చిన్న ముక్కలుగా కొట్టుకున్న బెల్లాన్ని పాకం గిన్నెలోకి వేసి 2 గ్లాసుల నీళ్లను పోసుకోవాలి. అట్లకాడతో బెల్లం ముక్కలను అన్ని కరిగే వరకు గ్యాస్ హైలో పెట్టుకుని తిప్పుతూ ఉండాలి. ఈలోపు 1/4 కేజీ నువ్వులను మూకుడులో వేసి గ్యాస్ సిమ్లో ఉంచి నిదానంగా రంగు మారే వరకు వేగించి పక్కన పెట్టుకోవాలి. ఈ కరిగిన బెల్లం పాకాన్ని వేరొక గిన్నెలోకి నెలకలు లేకుండా వడగట్టుకోవాలి. తర్వాత దీనిని తీగపాకం వచ్చే వరకు మంటను మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఒక కంచంలో గాని గిన్నెలో గాని కొంచెం నీళ్లు పోసుకుని ఈ పాకాన్ని పోసి చేతితో ఇలా అంటుంటే నీళ్ళలో కరగకుండా ఉండలా అవ్వాలి. ఇలా వస్తే కరెక్ట్ గా తీగపాకం వచ్చినట్టు. ఈ పాకంలో 2 కప్పులు ఆయిల్ వేసి కలుపుకుని తెడ్డుతో కలుపుకుంటూ ఈ తడి బియ్యాన్ని ఈ పాకంలోకి కొద్దిగా వేస్తూ చాలా వేగంగా కలుపుకోవాలి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 1 కేజీ బెల్లానికి 2 కేజీల బియ్యం పిండి పూర్తిగా పట్టదండి. ఇంచుమించుగా 1.5 కేజీ తడి బియ్యం పడుతుంది. చివరగా ఫ్రై చేసుకున్న నువ్వులను సగం ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. చేతితో తీసి వండ చేస్తే ఇలా ఉండగా రావాలండి. తర్వాత చలివిడి తడి ఆరిపోకుండా 2 కప్పుల ఆయిల్ని ఈ చలివిడి పైన పోసి చేతితో ఇలా ఒత్తుకోవాలి. అరిసెలను ఫ్రై చేసుకోవడానికి పెద్ద మూకుడులో కేజీన్నర ఆయిల్ వేసుకుని బాగా వేడెక్కనివ్వాలి. అరిసెలు చేసుకోవడానికి చలివిడి ముద్దని ఉండలా చేసుకుని పైన నువ్వులు అద్దుకుని తీసుకోవాలి. పల్చటి 2 కవర్స్ ని సమానంగా కట్ చేసుకుని వాటికి ఆయిల్ అప్లై చేసుకుని ఈ చలివిడి ముద్దని 2 కవర్స్ మధ్య పెట్టి ఇలా ఒత్తుకుంటే అరిసెలు పర్ఫెక్ట్ షేప్ లో వస్తాయండి. తర్వాత బాగా వేడెక్కిన ఆయిల్లో పల్చగా ఒత్తుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్లో వేసిన వెంటనే వీటిని కదపకూడదండి. 1 నిమిషం తర్వాత అరిసె వేగి దాని అంతటా అదే పైకి తేలుతుంది. దానిని నెమ్మదిగా రెండవ వైపుకు తిప్పుకుని మంచి రంగు వచ్చే వరకు వేగించాలి. రంగు మారాక ఇలా అరిసెలను నొక్కుంటే ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ మొత్తం కిందకి దిగిపోతుంది. తర్వాత నొక్కున్న అరిసెలను సమానంగా ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి. చూసారు కదా, ఈ అరిసెలు ఎంతో మంచి రంగు, నువ్వుల కమ్మదనంతో క్రిస్పీగా చాలా బాగున్నాయండి.
మా చిన్నప్పుడైతే ఈ అరిసెలను నొక్కే డ్యూటీ మటుకు మాదేనండి. మీ చిన్నప్పుడు మీరు కూడా అరిసెలను చేసేటప్పుడు హెల్ప్ చేసేవారా? అయితే మీ చిన్నప్పుడు ఆ మెమరీస్ ని నాకు కామెంట్స్ లో చెప్పండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందా? ఇక ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరిన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన శౌర్యస్ కిచెన్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి.